అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి డిసెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కొట్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే మరి మన గురుగారిని ఒకసారి సంప్రదించి చూడండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున సాధారణమైన రోజైతే కాదండి. మీ జీవితంలో ఇప్పటి వరకు దాచిపెట్టబడిన నిజాలు వెలుగులోకి వచ్చే సమయం. మీ యొక్క ఓర్పును పరీక్షించే సంఘటనలు, మౌనంగా ఉండటం ఎంత శక్తివంతమో మీకు అర్థమయ్యే క్షణాలు ఇవి. మీ వెనుక నుంచి సాగిన మాటలు, దాగి ఉన్న కుట్రలు, నిజమైన ముఖాలు ఒక్కోటిగా బయటపడతాయి. ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీకు నిజంగా మిత్రుడా లేదా మౌనంగా మీ ఎదుగుదలను చడ్డంకున్నా శత్రువా అనే సత్యం రేపటిలో మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాలమే మీ పక్షాన మాట్లాడుతుంది. రేపటి రోజున మీరు చూసేది, వినేది, అనుభూతి చెందేది మీ జీవిత దిశను మార్చే సంకేతంగా మారబోతుంది. మీ జీవితంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి కారణంగా మీరు అనుభవించిన బాధలు, నష్టాలు, అవమానాలు, ఆగిపోయిన పనులు, ముందుకు సాగని అవకాశాలు, లోపలే దాచుకున్న మౌనవేదన ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు స్పష్టంగా తెలియబోయే సమయం. మీరు హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తి వెనుక దాచిన నిజాలు, మాట్లాడకుండా సాగించిన కుట్రలు, మీ ఎదుగుదలను మౌనంగా అడ్డుకున్న చర్యలు రేపటి రోజు ఒక్కోటిగా వెలుగులో కొనున్నాయి. న్యాయం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిరూపించాల్సిన పని లేదు. కాలమే మీకు సమాధానం చెప్పబోతుంది. ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా సాధారణమైన మాటలైతే కావండి. ఇవి మీ మనసును తాకే సంకేతాలు. మీ గతాన్ని అర్థం చేసుకునేలా చేసి మీ భవిష్యత్ దిశను స్పష్టంగా చూపించే సూచనలు రేపటి రోజు మీకు ఖచ్చితంగా ఎదురుపడతాయి. ఒక మాట, ఒక సంకేతము మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీ జీవితంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఇప్పటి వరకు స్నేహితుల్లా కనిపించాడు, సహాయం చేసినట్టే అనిపించాడు. కానీ రేపటి రోజున ఆ వ్యక్తిపై మీకున్న నమ్మకం ఒక్కసారిగా కదిలిపోతుంది. అతని మాటల్లో మార్పు కనిపిస్తుంది. ప్రవర్తనలో చల్లదనం వస్తుంది. మీతో ఉన్న తీరు మెల్లగా వేరేలా మారిపోతుంది. మీరు ఎప్పుడో లోపల అనుకున్న అనుమానము ఇప్పుడు సాక్ష్యాలతో ఎదురుగా నిలుస్తుంది. మోట అలా కాదులే అని మీరు మీ మనసుకే సమాధానం చెప్తారు. కానీ అదే పరిస్థితి, అదే ప్రవర్తన మళ్ళీ మళ్ళీ ఎదురవడంతో ఒక నిజాన్ని నిరాకరించలేరు. ఒక సందర్భంలో లేదా మీకు తెలియకుండా జరిగిన ఒక సంఘటన ద్వారా, ఒక మూడో వ్యక్తి ద్వారా, మీకు మాటల ద్వారా అసలు నిజం పూర్తిగా బయటపడుతుంది. రేపటి రోజున ఆ క్షణం మీ గుండె మీద బరువులా పడుతుంది. నమ్మకం విరిగిన బాధ మాటలో చెప్పలేరు. కానీ అదే నిజం మీ జీవితాన్ని ఇక మోసాల నుంచి బయటకు తీసుకొచ్చే మొదటి అడుగు అవుతుంది. మీరు నమ్మిన ఆ వ్యక్తి లోపల ఎంత లోతుగా, ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నాడో తెలుసుకున్న క్షణము మీకు నిజంగానే షాక్ తగులుతుంది. ఇంతవరకు నేను నమ్మింది ఇదేనా అనే ప్రశ్న మీ మనసును గట్టిగా తాగుతుంది. ఇక రేపటి రోజున మీకు మాట్లాడే శక్తి కూడా ఉండదండి. మాటలు ఆగిపోతాయి. కన్నీళ్లు బయటకు రాకుండా లోపలే గడ్డ కట్టిపోతాయి. ఎందుకంటే మీరు ఊహించిన మనిషి ఒకటి, నిజంగా ఉన్న మనిషి ఇంకోటని ఆ క్షణంలో స్పష్టమవుతుంది. ఆ బాధాకరమైన అనుభవం తర్వాత మీ జీవితంలో ఒక బలమైన నిర్ణయం పుట్టుకొస్తుంది. ఇకపై ఎవరి మాటలను కాదు, వారి చర్యలనే నమ్మాలని మీరు నిర్ణయించుకుంటారు. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది. సానుభూతి పేరుతో, ప్రేమ పేరుతో మీరు వాడుకునే వారికి ఇకపై చోటు ఉందని మీ మనసులో ఒక గీత వేస్తారు. రేపటి రోజున ఇది బాధించే అనుభవమే. నిద్రపోనివని రాత్రులతో ఆలోచనతో నిండిన మౌనం కూడా ఉంటుంది. కానీ ఇదే అనుభవం మీ భవిష్యత్తును కాపాడే అతి ముఖ్యమైన మలుపుగా మారబోతుంది. ఇకపై మీరు అమాయకంగా నమ్మే వ్యక్తి కాదు, మౌనంగా గమనించే వ్యక్తిగా మారతారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే బలమైన ఆత్మగా ఎదుగుతారు. ఈ సంఘటన మీ నుంచి ఏదో తీసుకువస్తుంది అనిపించినా కూడా నిజానికి మీకు ఒక గొప్ప శక్తిని మరియు జీవితం అర్థం చేసుకునే చూపును బహుమతిగా ఇస్తారు. ఎస్ అనే వ్యక్తి మీ వెనుక నుంచే మీ పేరు, మీ ప్రతిష్ట, మీకు రాబోయే అవకాశాలపై నెమ్మదిగా కానీ ప్రమాదకరంగా కానీ పనిచేస్తాడు. బయటికి స్నేహితుల్లా కనిపించిన లోపల మాత్రం మీపై అనవసరమైనటువంటి అనుమానాలు పుట్టించాడు.
మీ మాటలు వర్గీకరించాడు, మీ గురించి తప్పుగా మాట్లాడాడు, మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మీరు నమ్మిన వ్యక్తే ఇలా చేయడం మీకు అహకందని షాక్గా మారబోతుంది. కానీ రేపటి రోజున ఆ అబద్ధాలు వెనుక నిజాలు ఒక్కోటిగా బయటకు వస్తాయి. రహస్యంగా నడిచిన కుట్రలు వెలుగులోకి వస్తాయి. ఇక రేపటి రోజున మీరు ఏమి చెప్పకపోవడము, వాదనలకు దిగకపోవడము మీ బలహీనత కాదండి, మీ అసలైన శక్తిగా మారుతుంది. మీ మౌనం మీ నిజాయితీకి సాక్ష్యంగా నిలుస్తుంది. ఎవరు మీరుని తప్పు పట్టకుండా, ఎవరు నిందించకుండా నిజాన్ని మౌనంగా నిలబెట్టడము మీకు రక్షణగా మారుతుంది. ఈ సంఘటన తర్వాత మీ చుట్టూ ఉన్న వారి దృష్టికోణము మారుతుంది. ఎవరు నిజం చెప్పారో, ఎవరు నటించారో ప్రపంచానికే స్పష్టంగా అర్థమవుతుంది. మీపై ఉన్న అనుమానాలు కరుగుతాయి. మీ విలువ, మీ నిజం ఇప్పుడు గుర్తించబడుతుంది. ఇక ఈ అనుభవం మీరు కోల్చడానికైతే కాదండి, మీరు మరింత బలంగా నిలబడడానికి వచ్చిన పరీక్షగా గుర్తుంచుకోండి. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పని ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. ఇంతవరకు సహాయం చేయని వాళ్ళే అనుకోకుండా మీకు తోడుగా నిలబడతారు. మీ మార్పు చూస్తే ఇది నిజంగా దేవుని అనుగ్రహం అనిపించిన పరిస్థితులు ఏర్పడతాయి. రేపటి రోజు ఎస్ అనే వ్యక్తి మీ దారిలో అడ్డుపడాలని చేసిన ప్రణాళికలన్నీ కూడా తలకిందులవుతాయి. మీపై మాట్లాడిన మాటలే ఇప్పుడు అతనికే భారంగా మారతాయి. మీరు ప్రతీకారం చేయాల్సిన అవసరం అయితే లేదండి, కాలమే మీ తరపు న్యాయం చేస్తుంది. ఈ అనుభవము మీ మనసులో ఒక గాయమై విశ్వాసాన్ని బలపరుస్తుంది. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. అన్యాయం ఎక్కువ కాలం నిలవదండి. ఇక ఎస్ అనే వ్యక్తి కారణంగా మీ పేరు, మీ గౌరవంపై పడిన మచ్చ ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. మీ మీద మీకున్న నమ్మకం ఇప్పటి వరకు లేనున్న బలంతంగా మారబోతుంది. ఇకపై ఎవరి మాటలతోనూ మీ విలువను తగ్గించకూడదని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. రేపటి రోజున మీ పేరు చెడిపోయిందని అనుకున్న అదే చోట మంచి మాటలు వినిపించడం మొదలవుతాయి. మీ నిజం, మీ స్థాయి, మీ విలువ ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయండి. ఇది మీ పతనం అయితే కాదు, మీ పునర్జన్మ. మీరు విలువడ్డ ప్రతి ఒక్క క్షణం కూడా రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజున తన నియంత్రణలో ఉన్నాయని భావించిన పరిస్థితులు ఒక్కోటిగా చేతి నుంచి మీకు జారిపోతాయి. ఇక ఈ దృశ్యాన్ని చూసి మీరు ఆనందంతో ఎగిరిపడరు, కానీ లోపల ఒక లోతైన ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది, కాలం ఎప్పటికైనా న్యాయం చేస్తుంది. ఎస్ చేసిన మాటల వెనుక నుంచి సాగిన కుట్రలు ఇప్పటి వరకు మీకు పూర్తిగా తెలియపోయినా రేపటి రోజున ఒక అనుకోని వ్యక్తి ద్వారా నిజం వెలుగులోకి వస్తుంది. మీరు ఇన్నాళ్ళు ఎందుకు బాధపడ్డారు, ఎందుకు మీ మీద నిందలు వచ్చాయో, ఎందుకు ఇన్ని విషయాలు ఆగిపోయాయో అన్నిటికి చూడ పరిస్థితులు కష్టమైన సమాధానం ఇస్తాయి. అప్పుడే మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇక వెనక్కి తిరిగి చూడరు. ఆ వ్యక్తి మీ జీవితంలో తన స్థానం కోల్పోతాడు. ఈ నిర్ణయము మీ భవిష్యత్తుకు రక్షణగా ఒక బలమైన గోడలా నిలుస్తుంది. మీ మీద పడిన అపకీర్తి, అనవసరమైన అనుమానాలు క్రమంగా కరిగిపోతాయి. మీరు మౌనంగా భరించిన నిజము ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంది. ఇక మీ తల మళ్ళీ ఎత్తుకొని నిలబడతారండి. మీ లోపల పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. ఇన్నాళ్ళుగా మీ జీవితంలో ఉన్న గందరగోళము, ఎవరిని నమ్మాలి అనే సందేహము ఇక పూర్తిగా తొలగిపోతుంది. ఎస్ చేసే మాటలు, అతని ప్రవర్తన, అతని ప్రశ్నలన్నిటికి కూడా స్వయంగా సమాధానాలు అయితే మారతాయండి. మీరు ఒంటరిగా లేరని స్వామి వచ్చినప్పుడు మద్దతు తప్పక వస్తుందని ఈ సంఘటన మీకు నమ్మకం కలిగిస్తుంది. మీ భక్తి మరింత పెరుగుతుంది. మీరు చేసిన ప్రార్థనలు దేవుడు వినిపించుకునే అనుభూతి గుండెలో నిండిపోతుంది. ఇదే సమయంలో ఎస్ జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. అతని నియంత్రణ ఒక్కోటిగా తప్పిపోతుంది. మీరు చేసిన తప్పు ఏది లేదని, నిజం ఎప్పటి నుంచో మీ వైపే ఉందని మీ లోపల ధైర్యం బలంగా స్థిరపడుతుంది. రేపటి రోజున మీ జీవితంలో ఒక సాధారణ కాలం అయితే కాదండి, ఒక కీలక మలుపు. ఇది బాధ నుంచి బలానికి, సందేహం నుంచి స్పష్టతకు, అనుమానం నుంచి ఆత్మగౌరవానికి తీసుకెళ్లే ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు భయంతో నడిచిన మీరు రేపటి రోజున అవగాహనతో జీవించడం నేర్చుకుంటారు. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని, ప్రతి బాధకి చోటివ్వాల్సిన పని లేదని రేపటి అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. మీరు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. మౌనం మాత్రమే కాదు, అవసరమైతే దూరంగా ఉంటూ కూడా ఒక గొప్ప విజయం అని రేపటిలో మీరు గ్రహిస్తారు కూడా. రేపటిలో నిజంగా దేవుడు నిజంగానే మీ వెంటే ఉన్నాడా అనే ప్రశ్న కూడా, దేవుడు ఎప్పుడు మీ వెంటే ఉన్నాడనే అనుభూతి మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఇది ఒక ముగింపు అయితే కాదండి, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా నవగ్రహ ఆరాధన మీకన్నా కూడా శుభఫలితం ఖచ్చితంగా ఇస్తుంది. మరి తెలిసినాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.